వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఇక సినిమా విషయాలకు వస్తే రీసెంట్గా రక్షణ అనే మూవీలో నటించినటువంటి హీరోయిన్ ముందుగా మన తెలుగు ప్రేక్షకులకి RX100 అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. బోల్డ్ బ్యూటీ లాగా మనందరికీ సుపరిచితమే. తను ఒక నిర్మాతతోటి వివాదాల కారణంగా తెలుగు పరిశ్రమ నుంచి బ్యాన్ చేస్తామనే బెదిరింపులు రావడం జరిగింది. దానికి సంబంధించి ఆమె ప్రెస్కి స్పందించారు. ఆ విషయాలు ఏంటి అనేది సినీ క్రిటిక్ శ్రీ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి పాయల్ రాజ్పూత్ యాక్చువల్గా ఎందుకు ఇట్లా సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్కువగా హీరోయిన్స్ తోటి కానీ హీరోలతో కానీ ఈ పారితోషికం విషయంలో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి? దీనికి కారణం ఏంటంటారు? పాయల్ రాజ్పూత్ విషయంలో ఏం జరిగింది? యాక్చువల్లీ పాయల్ మనకి RX100 తర్వాత అంత పెద్ద సినిమా మంచి హిట్ అయింది, బాగా పేరు వచ్చింది. తర్వాత అవకాశాలు ఏంటంటే అలాంటి క్యారెక్టర్లే వచ్చాయి, చేయాల. అంటే మన దాంట్లో తెలుగులో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకరు ఒక క్యారెక్టర్లో హిట్ అయితే మళ్ళీ అలాంటి క్యారెక్టర్లే వస్తాయి వాళ్ళకి, ఇంకా వేరే రావు. ఇప్పుడు సంపూర్ణేష్ ఉన్నాడు, అదేదో హృదయకాలయం హిట్. తర్వాత అన్నీ అవే సినిమాలు, ఆ కొబ్బరి మట్ట అన్నీ ఇవేగా. పర్లా ఆయన కూడా అట్లా ఒదిగిపోయాడు అనుకో. ఒకనొక సీజన్లో అల్లరి నరేష్ మొత్తం అవే వచ్చాయి. తర్వాత ఆయన నటుడిగా ప్రూవ్ చేసుకొని చాలా టైం పట్టింది. ఇప్పుడు మనకి 360 degreesలో మంచి నటుడు. అండ్ అట్లాగే చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇప్పుడు హేమ అనుకున్నాం, ఇందాక మాట్లాడుకున్నాం. ఆవిడ కూడా ఒక క్యారెక్టర్లో కమెడియన్ లాగా వస్తే అలాగే చూస్తారు. ఆవిడ మళ్ళీ సెంటిమెంటల్ మదర్ వేస్తే చూడలేరు, అట్లా ఉంటారు. మన శ్రీలక్ష్మి అంటే అప్పట్లో ఆవిడకు ఒక రోల్ పడింది, అయితే అమాయక ఇళ్ళలాగా అలాగే కంటిన్యూ అయింది. అన్నపూర్ణమ్మ తల్లి, తల్లే తల్లి అంటే ఆవిడే. సో ఇట్లా ఉంటాయి. ఉండే టైంలో పాయల్ రాజ్పూత్ ఒక బోల్డ్ కంటెంట్ సినిమాతో వస్తే ఆమెను అలాగే బోల్డ్ సినిమాలకి పెట్టుకున్నారు అందరూ. పిచ్చి పిచ్చి సినిమాలను రాయడం, పాయల్ రాజ్పూత్ నాకు డేట్లు కావాలని అడగడం. బాబు నేను ఒక నటినవుదామని వచ్చాను, అదొక డిఫరెంట్ రోల్, ఛాలెంజింగ్ రోల్ కాబట్టి చేశా. ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా వస్తే చేయాలని ఉంది అనుకుంటున్నాను. మంగళవారం ఒక సినిమా వచ్చింది, మీరు చూసారా? మొన్న సేమ్ మన RX100 మళ్ళీ ఇచ్చాడు. అది మరి అటువంటి క్యారెక్టర్ చేయడం అనేది ఒక నటికి చాలా నిజంగా. అండ్ మధ్యలో అనగనగా అతిథి కూడా అంతే. ఈ టైంలో ఏంటంటే RX గ్యాప్లో బాగా సినిమాలు వచ్చే టైంలో ఈమె అన్ని బోల్డ్ ఉంటే ఇంటూ చేసి ఒక దగ్గర టిక్ పెట్టింది. అదేంటంటే మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్. అది ఇదేదో బాగుంది, నటిగా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక విజయశాంతి, ఒక శారద, ఈ రకంగా ఓ అశ్విని నాచపలాగా నేను కూడా చేయొచ్చు అని అనుకుంది. బ్రహ్మాండంగా సైన్ చేసింది ప్రాజెక్ట్. హ్యాపీగా షూటింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళేమో రోజుకి పావులకి ఏడుపులు పెడబొబ్బాలు. టిఫిన్కి ఏడుపే, లంచ్కి ఏడుపే, అసిస్టెంట్కి ఏడుపే. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అనమాట. వాడు సినిమా తీయడం కూడా వేస్ట్ అన్నట్టుగా తీశారు సినిమా. రెమ్యునరేషన్ కూడా ఇదిగో మేడం ఇస్తాంలేండి మేడం, చూద్దాంలేండి మేడం, ఇవ్వలే సరిగ్గా. ఆ సినిమా కూడా ఆగిపోయింది, ఈమె కూడా మర్చిపోయింది. కాకపోతే పాయల్కి మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మంచి ఆఫర్లు తిరస్కరించిన టైంలో వీళ్ళకి అవకాశం ఇచ్చి ఆమె టైం వేస్ట్ చేసుకుంది. వీళ్ళు కూడా ఆమె టైము, వాల్యుబుల్ టైము, ఆమెకున్న స్టార్డమ్ అంతా వేస్ట్ చేసి పడేసారు. తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల కెరీర్ ఏంటా అనే టైంలో OTTలో కరోనా టైంలో అది హిట్ అయింది. అనగనగా అతిథి, అనుకోని అతిథి, అనగనగా అతిథి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలా ఉన్న పాయల్ రాజ్పూత్కి సేమ్ అదే డైరెక్టర్ మంగళవారంతో మంచి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్క రేంజ్ లో ఉంది. ఇప్పుడు పాయల్ రాజ్పూత్ మార్కెట్ ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంది. మంగళవారం సినిమాలో హాఫే ఉంటుంది పాయల్, ఫస్ట్ హాఫ్ లో ఉండదు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కనపడరు, సెకండ్ హాఫే హీరోయిన్ లేకుండా ఫస్ట్ హాఫ్ నడిపించిన డైరెక్టర్ గ్రేట్నెస్. కానీ అంటే సగం సినిమాతోనే అంత స్టార్డమ్ తెచ్చుకున్న పాయల్ ఇంకా గ్రేట్ అనుకో. సో అట్లా చూసుకుంటే పాయల్ రాజ్పూత్కి ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్న టైంలో ఎప్పుడో ఆ ఏడుపు మొహం వాడు ఏమన్నాడంటే, పాయల్ రాజ్పూత్కి సంబంధించి మా దగ్గర ఒక సినిమా ఉంది, మేము చేసాము, ఇట్లా లో బడ్జెట్లో ఏదో రకంగా ఆగిపోయింది, దాన్ని ఏదో ఒకటి చేద్దాం. డైరెక్టర్ ఏం చేసా, ఏదో ఒకటి చేయొచ్చండి, తమిళ చేసేస్తే పాయల్ రాజ్పూత్ సినిమా అంటే చాలు మార్కెట్లో అమ్ముడుపోతే నీకు ఎంతో కొంత వస్తాయి. ఎంత పెట్టావు? మేము యాక్చువల్ 2 కోట్లు అనుకున్నాము, తర్వాత 25 లక్షలు, తర్వాత 50, 30, 20 అట్లా ఉండే అనమాట. అలా అన్నాడు. 2 కోట్లు, 5 కోట్లు ఈజీగా వస్తాయి. ప్రజెంట్ పాయల్ రాజ్పూత్ మార్కెట్ అట్లా ఉంది. నిజంగా అట్లా మార్కెట్ ఉన్నప్పుడే మీరు యూస్ చేసుకోవాలని ఎవడో నూరిపోసాడు. వీళ్ళు ఏం చేశారు, వెంటనే పాయల్ రాజ్పూత్ వెంటనే మేము ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం, వచ్చేసాయి, ఫంక్షన్ పెడుతున్నాం, పెద్ద ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం, యాంకర్ సుమన్ తీసుకొచ్చి నువ్వు రావాలి. నేను ఎందుకు వస్తా, నువ్వు నాకు అప్పుడు చిల్లర ఇవ్వాల,
అండ్ ఇప్పుడు నాకు డేట్స్ లేవు. అసలు ఈ టైంలో ఆ సినిమా నువ్వు రిలీజ్ చేయడమే చాలా పెద్ద తప్పు. ఎప్పుడు 2018 2019లో కదా నేను ఆ సినిమా చేశా. అప్పుడు నాకు మనస్పర్ధలు వచ్చాయి, మనం విడిపోయాం. తర్వాత ఇన్నాళ్ళకి నువ్వు ఫోన్ చేసావు, సరే రిలీజ్ చేస్తా అంటున్నావు కదా, నా మద్దతు తెలుపుతాలే, నా సినిమా కాదా ఎంతైనా కదా. నా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పడేస్తా, చూడండి అని. లేదు కాదు కూడదు, నువ్వు రోజు వచ్చి మాకు ప్రమోషన్లు చేయాలి, అంటే డిజిటల్ మీడియాలో ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తే ఇంకంత మించి ఏం లేదు లేదు లేదు, నువ్వు రావాల్సిందే. మరి నా పేమెంట్ అన్న నాకు ఇప్పించండి, అట్టవుతుంది నేను ఇవ్వ, నువ్వు రావాలి, సినిమా నీది. అలా రాలేమండి, కుదరదు. అయితే నేను ఫెడరేషన్లో నీ మీద కేసేస్తా, నీకు ఇంకా సినిమాలు రాకుండా చేస్తా, నేను అలా చేస్తా ఇలా చేస్తా అని బెదిరింపు. ఆ బెదిరింపుని ఈవిడ ఏం చేసింది, ఇలా జరుగుతుంది చూడండి అని ఆమె ఇన్స్టాలో పిన్ టు పిన్ పోస్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు అందరికి తెలిసి వచ్చింది నిజానికి తప్పు వాళ్ళదే. అండ్ ఇంకొకటి, విజయ్ దేవరకొండ కూడా స్టార్టింగ్ ఒక సినిమా చేశాడు, ఏ మంత్రం వేసాడు అని. ఆ సినిమా ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడు, నోట, ఆ టాక్సీ, ఈ సినిమాలు ఉన్న టైంలో అది రిలీజ్ అయింది. మార్కెట్ ఉంది కదా అని, దారుణం ఇట్లాంటివి. అవన్నీ చూసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా చేశాడు ఎట్లా అనిపిస్తుంది. మార్కెట్ ఉండదు వీళ్ళకి, అమ్మో అనిపిస్తుంది. ఆల్రెడీ హై వెళ్ళి డౌన్ వెళ్ళి మళ్ళీ హైకి వచ్చిన పాయలకి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి డౌన్, అది ఎట్లా ఫ్లాప్ అవుతుందో తెలుసు, ఎందుకంటే వాడు సరిగ్గా తీలా. కానీ ఈవిడ రోల్ ఓకే. ఇప్పుడు మొన్న వచ్చిన మాయాపేటిక కొన్ని సినిమాలు ఉన్నాయి, తీస్ మార్కాన్ లో కూడా బాగా చేసింది. కానీ ఆ సినిమా బాగా ఆడక వీళ్ళ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంది, కానీ వాళ్ళు వదలట్లా. ఆ సినిమాని ఎలాగైనా, అంటే ఈమెకున్న మార్కెట్ ని పట్టుకొని దాన్ని ఎలాగైనా అమ్ముకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో 2000 టైంలో పవన్ కళ్యాణ్ నాకు సినిమా చేశాడు అనుకోండి, ఊరికే నా దగ్గర ఫుటేజ్ నేను వదులుతానా? దాన్ని ఏదో టైంలో వీళ్ళు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు దీన్ని రిలీజ్ చేయాలనుకోరు. ఆ రకంగా వాళ్ళు ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు ఆల్రెడీ మొన్న ప్రమోషన్స్ చేశారు, రక్షణ పవర్ఫుల్ పాత్రలో పాయల్ రాజ్పూత్ రక్షణ అని, ఏదో కొత్త సినిమా తీస్తుంది పాయల్ రాజ్పూత్ అన్నట్టుంది. అని కాదు, పాతది ఎప్పటిదో అతుకుల పొంత సినిమా, అది కూడా షూటింగ్ పూర్తి వల్ల దాన్ని తమిడి బిమ్మి చేసి ఏదో రకంగా క్లైమాక్స్ జోడిచ్చేసి, అసలు సినిమానా కాదా అనే లెవెల్లో ఉన్న సినిమాని వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేస్తా, ఈ పిల్లని ప్రమోషన్ రమ్మంటే రానని చెప్పింది. ఇది అండి రీసెంట్గా ఏదైతే పాయల్ రాజ్పూత్ సంబంధించినటువంటి రక్షణ సినిమా సంబంధించినటువంటి ఇష్యూ ఏం జరిగిందో విజ్ఞాన్ గారు వివరంగా చెప్పారు. ఇది వివరాలు. ఇంకో సబ్జెక్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.